మధ్యమత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తన కారుతో అతివేగంగా వచ్చి ధ్వంసం చేసిన బోధాన్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ షకీల్ కుమారుడు. ఈ సంఘటన ఈ నెల 23వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఇక వాహనం నడుపుతున్న సమయంలో బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడుతో పాటు 3 అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా బారికేడ్లను ధ్వంసం చేయగానే సంఘటన సమయంలో ఉన్న పోలీసులు నిందితుడిని స్టేషన్కు తీసుకువచ్చారు. కాగా ఫుల్గా మద్యం సేవించిన షకీల్ కుమారుడిని టెస్ట్ చేసేందుకు ఆ రోజు డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ఒక హోంగార్డ్ని ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పంపిగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో నిందితుడిని కావాలని తప్పించారా లేక తప్పించుకుపోయాడా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విషయం కాస్త డీసీపీ దృష్టికి వెళ్లడంతో స్టేషన్కు వచ్చిన ఆయన కేసు దర్యాప్తు చేసేందుకు గాను ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వైవీ రావు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద బారికేడ్లను అతివేగంతో కారు ద్వారా మద్యం తాగి ఢీకొట్టారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు. ఇక ఇదే అంశానికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడానికి స్టేషన్కి తీసుకెళ్లి అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం హోంగార్డ్ నుంచి పంపించగా అక్కడి నుంచి అతను పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం కొంత పోలీస్ శాఖ సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. మధ్యమత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద బారికేడ్లను కారుతో అతివేగంగా వచ్చి ధ్వంసం చేసిన ఘటన ఈ నెల 23వ తారీఖు తెల్లవారుజామున చోటు చేసుకుంది. అయితే అతను మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అన్నట్లుగా పోలీసులు గుర్తించి స్టేషన్కు తరలించగా అక్కడి నుంచి ఇతను పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం చూడొచ్చు అంటే మద్యం మత్తులో మన రాజకీయ నాయకుల పుత్రరత్నాలు చేస్తున్న హడావుడికి చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా షకీల్ ఒక రాజకీయ నాయకుడికి పుత్రరత్నం షకీల్ ఈ రకమైన యాక్సిడెంట్ కు పాల్పడినట్టు తెలుస్తా ఉంది. అయితే ఎట్లయినా సరే ఈ కేసును బయటికి రాకుండా చూడాలని చెప్పేసి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రస్తుతం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ కేసు సంబంధించి అంటే మితిమీరిన వేగంతో వెళ్తూ దారిన పోయే వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్న ఇలాంటి విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్తాను కూడా రాజకీయ నాయకుల కొడుకులైనా కానీ తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళ పుత్రరత్నం అయినా కానీ రోడ్డు అంటే మితిమీరిన వేగంతో పోతూ పబ్లిక్ ను ఇబ్బంది పాలు చేస్తున్న ఘటనల పట్ల మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఘటన సంబంధించి దాదాపుగా 23వ తారీఖు జరిగిన ఈ కేసు విషయంలో మాత్రం దీంట్లో ప్రధానంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ షకీల్ కొడుకు మద్యం మత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర చేసిన హల్చల్ ప్రస్తుత వెలుగులోకి వచ్చింది. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే మద్యం మత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర స్పీడ్ గా వెళ్తూ బ్యారికేడ్లను వేగంగా గుద్ది అక్కడ ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం పోలీసులు సీజ్ చేసిన కార్డు కూడా చూస్తే ఎంత స్పీడ్ గా వచ్చి బారికేడ్లు గుద్దాడో కూడా మనకు అర్థమవుతా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీంట్లో మధ్యమత్తులో మా ఎమ్మెల్యే కొడుకు చేసిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం మాత్రం పోలీసులు కారు సీజ్ చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.